రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. రెక్కలు తెగిన స్వప్నం అనే నవల చదువుకుంటున్నాం కదా. ఇది ఇప్పుడు 8వ ఎపిసోడు. 7 ఎపిసోడ్లు అయిపోయాయి. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కథ కత్తిమండ ప్రతాప్ గారు రచించారు. గోదావరి దినపత్రికలో 200 రోజుల పాటు ఉత్కంఠభరితంగా ప్రచురితమైన సీరియల్ను నవలగా పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది. ఎందరో పాఠక అభిమానులను సంపాదించి మరెందరో ఆదరాభిమానాలు పొందిన ఈ నవల కత్తిమండ ప్రతాప్ గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. వాస్తవ జీవితాలు కల్పితాలై పాత్రలుగా కనిపిస్తాయి. మీరు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మరుసటి రోజు అందరూ కాలేజీకి వెళ్తుండగా నివాస్ వచ్చాడు. సంగవితో చాలా పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు నివాస్. కాలేజీకి టైం అవుతుందిగా అంది గీత. నివాస్ని చూసేసరికి సంగవికి ప్రాణం తిరిగి వచ్చినంత ఫీల్ అయ్యింది. సంగవిని నేను బయటికి తీసుకువెళ్తున్నాను అన్నాడు. అందరూ ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డారు. కంగారు పడవద్దు, కాసేపు మాట్లాడుకొని మళ్ళీ కాలేజీ టైంకి మీతో పాటు కలిసేలా తీసుకువస్తాను అన్నాడు. సంగవి ఇష్టం అంది సుప్రియ. సంగవికి నివాస్తో ఉండాలనిపించింది. నివాస్తో ఉంటే మనసుకు ఓదార్పు వస్తుందనుకుంది. వెళ్తానని తల ఊపింది. బైక్ మీద కూర్చుంది. ముఖం కనిపించకుండా చున్ని చుట్టుకోమని ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు. అలాగే చేసింది. నివాస్ బైక్ మీద ఆమెను తీసుకువెళ్ళాడు. ఫ్రెండ్స్ కాలేజీకి వెళ్ళారు. రాఘవయ్య దగ్గరకు వచ్చాడు సుందరం. సావిత్రి కాఫీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది. సంబంధం సంగతి ఏం చేశావు? వాళ్ళని ఎప్పుడు రమ్మంటావు అడిగాడు సుందరం. ఆలోచించి చెబుదాము అన్నాడు రాఘవయ్య. అన్నయ్య, అబ్బాయికి పోలియో అంటున్నారు కదా, ఆలోచించండి అంది సావిత్రి. ఇక మొదలెడదాం కథ. అబ్బే, అది అసలు తెలియదమ్మా. అబ్బాయిని చూస్తే నేనే ఆశ్చర్యపోయాను. అతను చెప్పే వరకు ఎవ్వరికీ తెలియదు. షూ తీస్తేనే కాస్త వేళ్ళు వంకరగా కనిపిస్తాయి. నడక కూడా కొద్దిగా వంకరగా ఉన్నా కనిపించకుండా నడుస్తాడు. కొత్త వాళ్ళైతే అతనికి పోలియో ఉందంటే నమ్మరు అన్నాడు. నేను అదే చెప్తున్నానురా. అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం అంటే వీళ్ళు వినడం లేదు అన్నాడు రాఘవయ్య. చూడు చెల్లమ్మ, అబ్బాయిని చూడండి. మీకు నచ్చకపోతే ఏదోలా చెప్పే బాధ్యత నాది. చూడకుండానే వద్దంటే ఎలా కన్విన్స్ చేశాడు సుందరం. అబ్బాయి అమ్మాయిని చూశాడట. అమ్మాయి నచ్చింది. మీరు అబ్బాయిని చూడండి, నచ్చితే సరి. లేదంటే ఒకవేళ నచ్చాడనుకో, కట్న కానుకలు పెద్ద పట్టింపు లేదు, అనుకున్నంతలోనే కుదిరిచ్చేద్దాం అన్నాడు సుందరం. సావిత్రికి ఆ ప్రపోజల్ పర్వాలేదనిపించింది. సరే, ఆయన ఏమంటారో ఆయన ఇష్టం అంది. రాఘవయ్య, ఏమంటావు అడిగాడు సుందరం. ఒక పని చెయ్యరా సుందరం, హడావిడి లేకుండా అబ్బాయిని మామూలుగా నువ్వే తీసుకురా అన్నాడు రాఘవయ్య. సరే అలాగే అన్నాడు సుందరం. సంగవిని తీసుకొని ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళాడు నివాస్. అక్కడ ఎవ్వరూ లేరు. ఫ్రెండ్ తాళాలు నివాస్కి ఇచ్చి ఎక్కడికో వెళ్ళాడు. గేట్ తీసుకొని లోపలికి తీసుకెళ్ళాడు. సంగవికి ఒక పక్క భయంగా ఉంది, మరో పక్క నివాస్ పక్కనే ఉండటం హ్యాపీగా ఉంది. లాక్ తీసి గదిలోకి తీసుకెళ్ళాడు. ఇది మా ఫ్రెండ్ ఇల్లు. వారంతా ఊరు వెళ్ళడంతో తాళాలు తీసుకున్నాను. మనం మాట్లాడుకోవడానికి ఫ్రీగా ఉంటుందని చెప్పాడు నివాస్. నాకెందుకో భయంగా ఉంది అంది సంగవి. కంగారు పడకు సంగి, నేను ఉండగా నీకేమీ భయం కాదు. ఇద్దరూ మంచం మీద కూర్చున్నారు. మీరు వచ్చి ఒకసారి మా నాన్నతో మాట్లాడకూడదు అంది. మీ నాన్న చాదస్తం మనిషి. లవ్ మ్యారేజ్ అంటే కుదరదు అంటాడు. అలా కాకుండా నేనే ఏదోలా మన పెళ్ళికి ప్లాన్ చేస్తాను. డోంట్ వరీ సంగి. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని ధైర్యంగా నొక్కాడు. నేను మాత్రం మిమ్మల్ని వదిలి ఉండలేను. అతని భుజంపై వాలింది. నేను ఉండగలనా సంగి? నువ్వంటే ప్రాణం తెలుసా? ఆమెను తన కౌగిలిలోకి తీసుకొని హత్తుకున్నాడు. ఒకవేళ మన సంగతి నాన్నకు తెలిస్తే గుండెల మీద చేతులతో రాస్తూ అంది. తెలిస్తే వచ్చి మాట్లాడతాను. నాన్న ఒప్పుకోకపోతే మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం, అక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అన్నాడు నివాస్. సంగవికి భయం వేసింది. సంగి, ప్రతిదానికి ఎక్కువగా ఆలోచించకు, భయపడకు, నేనుండగా నీకేమీ కాదు అన్నాడు. నమ్మకం ఉంది అంది. నివాస్ ఆమెను మంచం మీద పడేశాడు. సంగవి లేవడానికి ప్రయత్నించింది.
ప్లీజ్ సంఘి ఆమెను ముద్దులతో ముంచెత్తాడు. సంఘవి బలవంతంగా లేవడానికి ప్రయత్నిస్తే, నీకు నా మీద నమ్మకం లేదా అన్నాడు. అది కాదు, పెళ్ళైన తర్వాతే ఇవన్నీ అంది. నేను నీతో పర్సనల్గా ఉండేందుకే మా ఫ్రెండ్ రూమ్ తాళాలు ఇప్పించుకున్నా. ప్లీజ్ సంగి కన్విన్స్ చేశాడు. సంగవి వద్దంది. నివాస్ కోపంగా పైకి లేచాడు. సరే, నేనంటే నీకు ఇష్టం లేదు కదా అన్నాడు. అది కాదు ప్లీజ్ అంది సంగవి. నివాస్ మాట్లాడలేదు. సంగవికి ఏదోలా అనిపించింది. అతని చెయ్యి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టింది. అతని చేతిని తన చేతుల్లోకి తీసుకొని, నువ్వంటే పిచ్చి ప్రేమ, నువ్వు అలా అంటే నేను తట్టుకోలేను అంది. నివాస్ ఆమెను హత్తుకున్నాడు. సంగవి భయపడింది. గుండెదడ, వణుకు, సిగ్గుల మధ్య సంగవి అతని కౌగిలిలో బందీ అయిపోయింది. ఆ క్షణంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. కాలేజీలో సంగవి కోసం చూస్తున్నారు ఫ్రెండ్స్. నివాస్ ఎక్కడికి తీసుకెళ్ళుంటాడు అడిగింది సౌఖ్య. పర్సనల్ అన్నాడని మనమేమీ మాట్లాడలేదు అంది గీత. నివాస్కి కాల్ చేయి అంది సుప్రియ. ఫోన్ చేసింది గీత. నివాస్, సంఘవి గదిలో మంచం మీద ఉన్నారు. మీ ఫ్రెండ్ ఫోన్ చెప్పాడు నివాస్. అమ్మో, వెళ్ళిపోదాం అంది. నివాస్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో గీత, మీ సంఘవి ఇక్కడే ఉంది, అరగంటలో వచ్చేస్తాము చెప్పాడు. ఓకే అంది గీత. ఫోన్ సంఘవికి ఇచ్చాడు. గీత, బయలుదేరాము చెప్పింది సంఘవి. సరే అంది గీత. ఫోన్ పెట్టేసింది. మన సంఘవి అమాయకురాలు, పెళ్లికి ముందు ఏమీ టెంప్ట్ కావద్దని చెబుదాం అంది సుప్రియ. నిజమే అంది సౌఖ్య. మన సంఘి అలాంటిది కాదులే అంది గీత. పిచ్చిదానా, అలాంటి వాళ్ళే సెంటిమెంట్లకు పడిపోతారు అంది సుప్రియ. సరే, వచ్చాక చెప్దాంలే అంది గీత. కాలేజీ వదిలే సమయానికి సంఘవిని ఫ్రెండ్స్ దగ్గర దించాడు నివాస్. అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. సంఘవికి భయంగా ఉంది. మనసంతా అల్లకల్లోలంగా ఉంది. అంతా కొత్తగా అనిపిస్తుంది. సిగ్గుగా ఉంది. తొలిసారిగా శారీరక స్పర్శ. భయంగానే ఉంది. తప్పు చేశాననే ఫీలింగ్ మనసులో వెలితిగా ఉంది. సంఘవి ముభావంగా ఉండటం చూసి సుప్రియ అడిగింది, ఎందుకలా డల్గా ఉన్నావని. డల్గా ఉన్నానా? అబ్బే, అలా ఏమీ లేదు. సంఘవి భయపడింది. కళ్ళు లోపలికి వెళ్ళినట్టుగా ఉన్నాయి. ఉదయం ఏమైనా తిన్నావా లేదా అంది గీత. తిన్నాను చెప్పింది సంఘవి. సంఘవి, నీకో విషయం చెప్పాలి. ఎప్పుడైనా నివాస్ నిన్ను శారీరకంగా ఇబ్బంది పెడితే ఒప్పుకోవద్దు. అవన్నీ పెళ్లికి ముందు కుదరదని చెప్పే అంది సౌఖ్య. ఆ మాట విన్న సంఘవి గుండెని ఎవరో కోసి రక్తం పిండేసినట్లుగా అనిపించింది. మన ప్రేమలో సెక్స్కి ఛాన్స్ ఇవ్వకూడదు. నీకు ఇవన్నీ తెలియదు కాబట్టి చెప్తున్నాము అంది సుప్రియ. సంఘవికి ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. మనసంతా తుఫాను గాలికి ఊగుతున్న చెట్లలా అనిపించింది. తప్పు చేశానని చెప్తే తిడతారేమో, చెప్పకపోతే ఏమైనా ప్రమాదమేమో, శారీరకంగా పాల్గొన్న తర్వాత ఏమైనా జరుగుతుందేమో, ఫ్రెండ్స్తో చెప్పేసి క్షమాపణ కోరుకుందాం అనుకుంది. కానీ మాటలు రావడం లేదు. చెప్పేద్దాం అనుకోవడం, ధైర్యం సరిపోకపోవడం. సంఘవికి చెమటలు పట్టాయి. సౌఖ్య సంఘవిని కనిపెట్టింది. సంఘవి, ఏమిటి టెన్షన్ పడుతున్నావు? చెప్పు, ఎందుకు చెమటలు పడుతున్నాయి? వాతావరణం కూల్గానే ఉందిగా అంది. సంఘవికి భయం వేసింది. గీత, సుప్రియ సంఘవిని చూశారు. డ్రెస్ తడిచిపోయినట్టుగా చెమటలు పట్టాయి. గీత దగ్గరకొచ్చి సంఘవి చేతిని తన చేతుల్లోకి తీసుకొని, ఏమైంది అడిగింది. సంఘవి ఏడ్చింది. వాళ్ళందరికీ విషయం అర్థం కావడం లేదు. నివాస్ ఏమైనా అన్నాడా అడిగింది గీత. ఊహూ, ఏడుస్తోంది. మరేం జరిగింది సుప్రియ అడిగింది. సంఘవి మాట్లాడలేదు. ఏదైనా జరగకూడదు జరిగిందా సౌఖ్య తెలివిగా అడిగింది. అలా అడిగేసరికి సంఘవి ఉలిక్కి పడింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. మనసంతా గందరగోళంగా అనిపించింది. తప్పు జరిగిందా అడిగింది గీత. సంఘవి మాట్లాడలేదు. కానీ ఏడుపు ఆపుకోవడం కష్టం కావడంతో
కన్నీళ్లు ఊబికి వచ్చేశాయి. సంగీ, ఎందుకు ఏడుస్తున్నావు అంది సౌఖ్య. నివాస్ నన్ను బలవంత పెట్టాడు, కాదనలేకపోయాను ఏడుస్తూ భయంగా చెప్పింది సంగవి. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారందరూ. సంగవి, నిజమేనా? నమ్మలేకపోయింది గీత. నివాస్ బలవంతం పెట్టాడు చెప్పింది సంగవి. మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. ఎలా? ఇది అసలే తింగరది అంది సౌఖ్య. సంగవికి ఏడుపు ఆగడం లేదు. మనం ముందే దీనికి చెప్పి ఉంటే బాగుండు బాధగా అంది సుప్రియ. సరే, ఏమి కంగారు పడకు, భుజం మీద చెయ్యేసి గీత ధైర్యంగా చెప్పింది. సంగీ, ఫీల్ అవ్వకు, మనం మాట్లాడుకొని ఏదో ప్లాన్ చేద్దాంలే అంది సుప్రియ. ఫ్రెండ్స్ తిడతారనుకున్నది సంగవి. సంగవి పరిస్థితి చూసి జాలిపడ్డారు ఫ్రెండ్స్. ఏదైనా అంటే ఏమైనా చేసుకుంటుందేమో అని భయపడ్డారు. రేపు హాలిడే కదా, ఇంటికొచ్చి మాట్లాడుకుందాం అంది సౌఖ్య. సంగవి ఇంటికి వచ్చింది. నాన్న వరండాలో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. నాన్నను చూసి ఏడుపు తన్నుకు వచ్చేసింది. మనసులో తప్పు చేశాననే ఫీలింగ్. అమ్మ వంట చేస్తుంది. కాళ్ళు కడుక్కొని తన గదికి వెళ్ళింది. దేవుని పటం ముందు మోకరిల్లి లెంపలేసుకొని క్షమించమని ఏడ్చింది. జీవితంలో తప్పు చేశాను, క్షమించు దేవుణ్ణి అడిగింది. వెంటనే తలస్నానం చేసింది. నివాస్ గుర్తుకు వస్తున్నాడు. ఒక పక్క భయం, మరో పక్క తెలియని సంతోషం. నివాస్ నన్ను త్వరగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. నివాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అమ్మతో చెప్పి నాన్నను ఒప్పించమని అడుగుదామా? లేదంటే నాన్న సంబంధాల మీద సంబంధాలు చూస్తున్నాడు. నివాస్ గురించి అతను చెప్పడమే తప్ప పూర్తి వివరాలు తెలియవు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ముందుగా అమ్మ ఎలా రిసీవ్ చేసుకుంటుంది? నాన్న ఒప్పుకుంటాడా? ఇప్పుడు నాకేమైనా జరుగుతుందా? సంగవి మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఆలోచిస్తుంటే తలపోటు విపరీతంగా వస్తుంది. ఒక పక్క నివాస్తో గడిపిన క్షణాలు మధురంగా అనిపిస్తున్నాయి. మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది. అమ్మతో చెప్పేద్దాం అనే నిర్ణయానికి వచ్చింది. హాల్లోకి వచ్చింది. అమ్మ, నాన్న టీవీ చూస్తున్నారు, నివాస్ గురించి చెప్పేద్దామా అనుకుంది. ధైర్యం తెచ్చుకోవడానికి గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది. గొంతు తడారిపోవడంతో గుటకలు మింగింది. అమ్మ పక్కన వచ్చి కూర్చుంది. అమ్మ పలకరించింది. నీకు విషయం చెప్పాలి, చెప్పు రాఘవయ్య కల్పించుకొని. ఇంకేమి చెప్తుంది? అప్పుడే పెళ్ళి వద్దని చెప్తుంది, అంతే కదా అన్నాడు. సంగవికి భయమేసింది. ఇంకేమీ మాట్లాడలేదు. పెళ్ళి వద్దనే సంగవి చెప్తుంది కాబోలు అని సీరియస్గా తీసుకోలేదు. అమ్మా సంగి, మేమిద్దరం ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాము. నువ్వు బాగుండాలన్నదే మా కోరిక అన్నాడు తండ్రి. ఈ వారంలో అబ్బాయి నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు. ఎలా ఉంటాడో చూద్దాం. బాగా పోలియో ఉంటే ఆగిపోదాం అంది తల్లి. సంగవి గుండె జల్లుమంది. మళ్ళీ పెళ్లి సంబంధమా? ఫ్రెండ్స్తో మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంది. ఏమీ మాట్లాడకుండా తన గదికి వెళ్ళింది. మంచం మీద పడుకుంది. నివాస్ గుర్తొస్తున్నాడు. మాట్లాడాలని ఉంది. ఎప్పుడు తెల్లవారుతుందా అనుకుంది. చాలా లేటుగా నిద్ర పట్టింది. మరుసటి రోజు కాలేజీకి బయలుదేరారు. నివాస్ వస్తాడని ఎదురు చూశారందరూ. బస్టాప్లో ఉన్న సంగవికి ఆతృత ఎక్కువయ్యింది. వచ్చే బైకులను, కార్లను చూస్తుంది. నివాస్ రావడం లేదు. నివాస్కి ఫోన్ చేసింది గీత. హలో గీత, నేను అర్జెంటుగా టౌన్కు వచ్చాను. 2 రోజులు ఇక్కడే ఉంటాను. మార్నింగ్ కాల్ చేద్దామంటే కుదరలేదు. సడన్ ప్రయాణం. సంగవికి చెప్పు అన్నాడు ఫోన్లో. ఫోన్ సంగవికి ఇచ్చింది. డార్లింగ్, కంగారు పడకు, టౌన్కి వచ్చా, 2 డేస్లో వచ్చేస్తా అన్నాడు. నిన్ను చూడాలని ఉంది. నాకు అలానే ఉందిరా. నాకు అసలు నిద్ర పట్టడం లేదు. భయమేస్తుంది. డార్లింగ్, భయపడకు, నేనున్నానుగా. ఇంట్లో మళ్ళీ మ్యాచింగ్స్ చూస్తున్నారు. ఎన్ని చూసినా ఏమీ కంగారు పడకు. మనం మ్యారేజ్ చేసుకుంటాము, ఓకేనా? సరే. ఫోన్ మాట్లాడుతుంటే సంగవికి ఏడుపు వచ్చింది. ఓన్లీ 2 డేస్ బంగారం, ఓపిక పట్టు. నేను అసలు నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. బాయ్ ఉమ్మ అంటూ ముద్దు పెట్టాడు ఫోన్లో. ఫోన్ పెట్టేసింది సంగవి. ఏమన్నాడు అడిగింది సుప్రియ. విషయం చెప్పింది సంగవి. కొంపదీసి నివాస్ ఎస్కేప్ కాదు కదా అంది సౌఖ్య. బాబోయ్ సౌఖ్య, మూసుకోవే, ఎప్పుడూ అవే మాటలు.
శుభం పలకవు కదా. గీత కసురుకుంది. కీడించి మేలించమన్నారని పెద్దల సామెత అంది సౌఖ్య నవ్వుతూ. నివాస్ అలాంటి వాడు కాదులే అంది గీత. సంగవి నవ్వింది. సుందరం ఉదయమే వచ్చేశాడు. ఈరోజు అబ్బాయి వాళ్ళు వస్తున్నారని చెప్పాడు. నువ్వన్నీ సడన్గా చెప్తావేరా సుందరం అన్నాడు రాఘవయ్య. అంటే నువ్వే కదా హడావుడి చేయొద్దన్నావు. అబ్బాయి ఒక్కడనే రమ్మన్నాను, అందుకే నేను ముందు వచ్చేసాను. అబ్బాయి ఆఫీస్కి వెళ్ళి సంతకం చేసి ఇలా వచ్చేస్తానన్నాడు చెప్పాడు సుందరం. కాలేజీకి రెడీ అవుతున్న సంగవి సుందరంను చూసి తిట్టుకుంది. సంగవి దగ్గరకు వచ్చింది తల్లి. సంగవి, ఈరోజు అబ్బాయి నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు, అందుకే సుందరం అంకులు వచ్చాడు చెప్పింది. అమ్మ, మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా కోపంగా అంది సంగవి. అది కాదమ్మా, ఒకసారి అబ్బాయిని చూద్దాం. మరీ పోలియో ఎక్కువగా ఉంటే నేనే ఒప్పుకోను కదా చెప్పింది తల్లి. ఏదైనా నేనప్పుడే పెళ్లి చేసుకోను సీరియస్గా అంది సంగవి. నాన్నకు తెలిస్తే బాధపడతారు, అలా అనవద్దు. సెంటిమెంట్తో నాన్న అస్తమానం ఇబ్బంది పెడుతున్నారు కోపంగా అంది సంగవి. ప్లీజ్ ఈ ఒక్కసారికి కాదనకు తల్లి ఓదార్చింది. అబ్బాయి ఎలా ఉన్నా నచ్చలేదని చెప్పేస్తాను ఖరాఖండిగా చెప్పేసింది సంగవి. ఏదో ఒకటి చెయ్యి అంది తల్లి నవ్వుతూ. సంగవి మాటలకు పెద్దగా పట్టించుకోలేదు. సంగవికి మాత్రం కోపం తారాస్థాయికి చేరింది. నాన్న ఫోన్ తీసుకుంది. గీతకు కాల్ చేసింది. ఇవాళ మా ఇంట్లో కాలేజీ, వచ్చేయండి అంది సంగవి. అదేంటి, ఏమైంది గీత అడిగింది. మళ్ళీ మ్యాచింగ్ అరేంజ్ చేశారు, మీరొచ్చి ఏదోలా చెడగొట్టాలి, మీరుంటేనే నాకు ధైర్యం చెప్పింది సంగవి. సరే వస్తాము, అంకులు ఏమీ అనుకోరు కదా అడిగింది గీత. ఏమీ అనుకోరు, రండి అంది. కాలేజీకి వెళ్లకుండా ఫ్రెండ్స్ అందరూ సంగవి ఇంటికి వచ్చారు. వరండాలో సుందరంతో రాఘవయ్య ఊసులాడుతున్నారు. రాఘవయ్య వాళ్ళని చూసి, మంచి పని చేశారు, మీరుంటే మా సంగవికి ధైర్యం, రండి రండి ఆప్యాయంగా పిలిచాడు. వారిద్దరిని పలకరించి సంగవి దగ్గరికి వెళ్ళారు ఫ్రెండ్స్. గదిలో పడుకొని ఉంది సంగవి. ఈ పెళ్లి సంబంధాల గోల ఏంటో చిరాగ్గా అంది సుప్రియ. ఇలా అయితే కష్టం, మనం నివాస్తో మాట్లాడి ఏదో ఒకటి డిసైడ్కి రావాల్సిందే అంది సౌఖ్య. నివాస్తో మాట్లాడి మా నాన్నను ఒప్పించమనండి అంది సంగవి. ఏది ఏమైనా నీ పెళ్ళి నివాస్తోనే జరుగుతుంది, డోంట్ వరీ అంది గీత. ఆ మాట సంగవికి కొండంత ధైర్యంగా వినిపించింది. బయట హారన్ వినపడింది. పెళ్లి కొడుకు వచ్చాడేమో అంది సుప్రియ. వస్తే రానివ్వు, మనకెందుకు, ఇదంతా తూతూ మంత్రం సంబంధాలే కదా జోకేసింది సౌఖ్య. అందరూ నవ్వారు గట్టిగా. పెళ్లి కొడుకు వచ్చాడు. 3 చక్రాల మోటార్ బైక్ వేసుకొచ్చాడు. రాఘవయ్య మనసు చివుక్కుమంది. అబ్బాయి దిగాడు. సుందరం ఎదురెళ్ళి చెయ్యి అందించాడు. ఫ్రెండ్స్ అందరూ హాల్లోకి వచ్చి చూశారు. అబ్బాయి అవిటిగా నడుస్తున్నాడు. అంకుల్కి అసలు బుద్ధుందా అతన్ని చూసి ఫ్రెండ్స్తో అంది సుప్రియ. అబ్బాయిని చూసి జాలిపడ్డారు. అందరూ హాల్లో కూర్చున్నారు. సావిత్రికి అబ్బాయి నచ్చలేదు. కాఫీ అందించింది. సంగవిని తయారు చేయకుండా నార్మల్గానే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళందరినీ చూసి అబ్బాయికి సిగ్గుతో కూడిన భయం వచ్చింది. మున్సిపల్ ఆఫీసులో మీ కేడర్ ఏంటి అడిగాడు రాఘవయ్య. సీనియర్ క్లర్క్ చెప్పాడతను. శాలరీ ఎంత ఉంటుంది అడిగాడు సుందరం. 30,000. మంచిది అన్నాడు రాఘవయ్య. సంగవి మాత్రం అసలు అతని వైపు చూడనే లేదు. అబ్బాయి సంగవి వైపు చూశాడు. తలదించుకొని ఉంది. సుందరం కల్పించుకొని, అబ్బాయిని చూడమ్మా అన్నాడు నవ్వుతూ. సంగవికి సుందరం మీద విపరీతమైన కోపం వచ్చింది. మనసులో కంట్రోల్ చేసుకుంది. జస్ట్ తల ఎత్తి చూసి దించేసుకుంది. అమ్మాయితో మాట్లాడు అన్నాడు సుందరం. గీతకు కూడా సుందరం మీద కోపం వచ్చింది. అబ్బాయి సింగిల్గా అమ్మాయితో మాట్లాడతాను అన్నాడు. సంగవి ఉలిక్కిపడింది. రాఘవయ్య, సుందరం లేచి బయటికి వెళ్ళారు. సావిత్రి వంటగదిలోకి వెళ్ళింది. ఫ్రెండ్స్ సంగవి దగ్గరికి వెళ్ళారు. సంగవికి భయమేసింది. గీత, మీరుండండి అంది. వద్దు, మీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు అబ్బాయి. తిట్టుకుంది సంగవి.
అబ్బాయి పర్వాలేదంటావా? బయట రాఘవయ్యను అడిగాడు సుందరం. పర్వాలేదు, కానీ నువ్వు చెప్పినట్టు కాకుండా పోలియో ఎక్కువగానే ఉంది. ఏదైనప్పటికీ ఉద్యోగం ఉంది కదా అన్నాడు రాఘవయ్య. నచ్చితే చెప్పు, త్వరలోనే పెళ్లి పెట్టేసుకుందాం అన్నాడు సుందరం. 8వ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. 9వ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కత్తిమండ ప్రతాప్ గారి కలం నుండి జాలువారిన రెక్కలు తెగిన స్వప్నం అనే కథ వాస్తవ జీవితాలు కల్పితాలై కథగా రూపొందింది.